ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి యోగాసనాలు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, నాతో కలిసి యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ వీడియోలో బాగా బెల్లి తగ్గాలంటే ప్రతి ఒక్కరికి కోరిక కదండి. ఇక్కడ చూడండి, చైర్ పెట్టుకున్నాను కదా. చైర్ తోటి ఈరోజు వెరీ ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఎప్పుడు రొటీన్గా చేసే ప్రాక్టీసెస్ మీకు అసలు రిజల్ట్ రావట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే కొంచెం రొటీన్కి భిన్నంగా ఇలా చైర్ తోటి బెల్లి మీద బాగా స్ట్రెచ్ వచ్చే ప్రాక్టీసెస్ని చూపిస్తాను. అసలు ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయంటే మీరు చేస్తూ ఉన్నంత కొద్దీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. వీటిని రెగ్యులర్గా మీ రొటీన్ ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఖచ్చితంగా బెల్లి తగ్గాలి అంటే కొన్ని మనం రూల్స్ డైలీ లైఫ్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటారా? నిద్ర లేవంగానే ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్లు 1 లీటర్ అట్లీస్ట్ మలాసనాలో కూర్చొని తాగాలి. మలాసన అంటే ఎలా చేస్తాం ఒకసారి చూపించమంటారా? ఎలా వాటర్ తాగాలో చూపించినా ఫస్ట్. సరే చూడండి, రిలాక్సింగ్గా బాటిల్ తీసుకోండి లేదా రాగి చెంబులో తీసుకోండి. గోరువెచ్చగా ఉండాలి నీళ్లు. స్లోగా ఇలా కిందకి కూర్చొని, స్క్వాటింగ్ పోజ్ అంటారు, మలాసన. ఇలా కూర్చొని చక్కగా వాటర్ తీసుకొని తాగేసేయండి. ఇదే పొజిషన్లో కనుక వాటర్ తాగితే లాభం ఏంటి అంటే మనకు పొట్టంతా తొందరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగేసిన తర్వాత కంటిన్యూస్గా యోగా చేయడం అనేది అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా ఒక టైంలో యోగా చేయడం అలవాటు చేసుకోండి. రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ అనేది పెట్టుకోండి. ఒక వీక్లో 3 days 4 days క్లాసెస్ ఉంటాయండి. దానివల్ల లాభం పెద్దగా ఏమీ ఉండదు. రోజు భోంచేస్తున్నామా? మరి రోజు మన బాడీకి కావాల్సిన జీవక్రియలు జరుగుతున్నాయా? భోంచేస్తున్న దాంతో ఫ్యాట్ ఉంటుందా? రోజు అది చక్కగా స్టోర్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా మనకు కావాల్సినంత తీసుకొని రిమైనింగ్ అంతా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతూ ఉంటుంది. వీక్లో 3 days క్లాస్ 4 days క్లాసెస్ ఉంటాయి. వాటిని చేసి మిగతా రోజులు మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, మిగతా రోజుల ప్రాక్టీస్ అంతా బాడీకి ఎవరిస్తారు? తిన్నదంతా ఎలా మళ్ళీ మనకు నార్మల్ మెటబాలిజంలోకి వస్తుంది? బాడీ ఒక మెటబాలిజంకి అలవాటు అయిపోతుంది. సో అందుకే నేనేం చేస్తానంటే వీక్ లాంగ్ క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడైనా పీరియడ్స్ లో ఉన్నప్పుడు, లేదు అంటే ఏదైనా వర్క్స్ ఉన్నప్పుడు, నైట్ మరీ లేట్ అయినప్పుడు ఎలాగో లీవులు పెట్టేస్తారు కదండి. ఒకరోజు ఎగ్జామ్షన్ అనేది కామన్ అందరికి. సో నా సైడ్ నుంచి ఎగ్జామ్షన్స్ ఉండకూడదని చెప్పి నేను కంటిన్యూస్ గా క్లాసెస్ అనేది రన్ చేస్తాను. వీక్ లాంగ్ ఉంటాయి. నేనేం చెప్తానంటే మీకు కుదరని రోజు అట్లీస్ట్ ½ an hour వచ్చి చేసుకుని వెళ్ళిపోండి. ఎంత బాగుంటుంది, మైండ్ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అబ్బాయి ఈ రోజు నేను యోగా చేశాను అనే ఒక ఫీలింగే చాలా బాగుంటుంది కదా. నా కోసం నేను టైం ఇచ్చుకున్నాను అన్న ఫీలింగే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారు అంతే. తర్వాత భోజనం చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే నమిలి తినాలి ఖచ్చితంగా. హడావిడిగా తినేసామంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పొట్ట ముందుకు వచ్చేస్తుంది. మెయిన్ అక్కడే రీజన్. తర్వాత భోజనం చేసిన తర్వాత చక్కగా ఇప్పుడు ఇంకొక ఆసన చూపిస్తాను, అందులో కూర్చోవాలి. చూడండి, భోజనం చేసిన తర్వాత మెల్లగా వజ్రాసనాలో కూర్చోవాలి. ఇక్కడ యాంకిల్స్ కింద కనుక మీకు స్ట్రెయిన్గా అనిపించిందంటే ఒక పిల్లో కానీ బెడ్షీట్ కానీ అలా పెట్టుకొని స్టార్టింగ్లో ఇలా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే భోజనం చేసిన తర్వాత వెంటనే వాటర్ తాగండి. ఒక ½ an hour గ్యాప్ ఇచ్చిన తర్వాత వాటర్ తాగండి. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే చాలా ఎర్లీగా తినండి ఈవినింగ్ టైమ్స్ లో. మరి లేట్ నైట్స్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్లు మానేసేయండి. నైట్ టైం అసలు తినకండి. సో మీరు ఆబ్వియస్లీ స్లిమ్ అండ్ ఫిట్ గా మెయింటైన్ చేయగలుగుతారు. సరే, ఇంకా ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చైర్ తోటి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి? ముందు చైర్ లో కూర్చొని మనకు పొట్టనంతా ఒక స్క్వీజ్ వేసేసి వచ్చేద్దాం. ఇలా చక్కగా హ్యాపీగా రిలాక్సింగ్ గా కూర్చోవాలి. ఎంత వీలైతే అంత పొట్టను బాగా నడుమును తిప్పుకుంటూ ట్విస్టింగ్స్ అనేది చేయాలి. చూడండి, 1 నేను చైర్ని బాగా పట్టుకుంటున్నాను. బ్యాక్లో 2 hands తోటి బాగా పట్టుకొని నడుమును బాగా తిప్పుతున్నాను. 2 నడుము ఎంత వీలైతే మీకు తెలుస్తోంది కదా, ఈ నడుము అంతా బాగా తిరుగుతోంది. ఇలా తిరగాలి, బాగా తిరగాలి, ఎంత వీలైతే అంత. నడుమును బాగా తిప్పుతూ చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా ఒక 6 times నుంచి 12 times ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత లెగ్ మీద లెగ్ వేసి చూడండి, ట్విస్ట్ చేసేసేయండి. పొట్ట తెలుస్తుందా? స్క్వీజింగ్ అనేది చూడండి ఎంత బాగా తెలుస్తుందా. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇలా పట్టుకొని చేతితోటి ట్విస్ట్ చేసేసేయండి. అపోజిట్ సైడ్ ట్విస్ట్ ఎంత వీలైతే అంత చక్కగా ట్విస్ట్ చేయాలి. రిలీజ్, ట్విస్ట్,
అలా ట్విస్ట్ చేసిన ప్రతిసారి మినిమం ఒక 10 సెకండ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. ఇది స్టాండింగ్లో నుంచి చేయాలి. స్టార్టింగ్ పాయింట్లో ఇలా మనం మ్యాట్కి చైర్ పెట్టుకుంటాము. డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. రైట్ లెగ్ పైకి, హ్యాండ్స్ని బ్యాక్కి, మ్యాక్సిమం బ్యాక్. సెంటర్కి వస్తాము, ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాము. 2 లెగ్స్ బ్యాక్ తీసుకుంటాం. మళ్ళీ సెంటర్కి వస్తాము, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్. మళ్ళీ సెంటర్కి వస్తాము, డౌన్, 2 లెగ్స్ బ్యాక్, పర్వతాసనం. రిపీట్ చేస్తాము. ఎంత చక్కగా మనకు స్ట్రెచెస్ వస్తుంటాయంటే చేయాలంటే కూడా మనకు ప్రాక్టీస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒక సీక్వెన్స్ లాగా 6 to 12 టైమ్స్ కనుక పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. మనకు చేస్తూ ఉన్నప్పుడే ఆ రిజల్ట్ కంప్లీట్గా స్ట్రెచింగ్ అనేది తెలుస్తుంది. ఇలా ఇది ఒక సీక్వెన్స్. నెక్స్ట్ సీక్వెన్స్లో కొంచెం బ్యాక్కి వెళ్తాము. లెగ్ని ఇలా స్ట్రైట్గా పెట్టి 1 2 3 4 5 6. Release. Deep breathing. 1 2 3 4 5. Release. Next చూడండి. 1 2 3. Release. 1 2 3. మెల్లగా. ఇవి నేను జస్ట్ 3 టైమ్స్ చూపించాను. మీరు మినిమం 10 టైమ్స్ చేయండి. నెక్స్ట్ అసలు ఇంకా బెల్లీ మీదే బాగా ఎఫెక్ట్ వచ్చి ప్రాక్టీస్ చేసిస్తాం. చూడండి, కిందకి చూడండి. నేను కాళ్ళ దగ్గరికి ఈ లెగ్స్ తీసుకున్నాను, చైర్ లెగ్స్ వరకు తీసుకున్నాను. డీప్ బ్రీతింగ్ చేస్తూ పైకి వచ్చేసి టచ్ చేసేసి వెనక్కి వెళ్ళిపోతాం. 1 2 3 4 5 6. ఇలా అసలు ఎంత ఎఫెక్ట్గా ఉంటుందంటే ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. టచ్ చేసి మనకి ఇది ఒక టాస్క్ లాగా టచ్ చేసి వెనక్కి పెట్టేసుకుంటాము. చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, లెగ్స్ ఇలా పైకి, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పైన 1 2 3 4 5 6. చాలా చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది పొట్ట మీద. ఇవి అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాక్టీస్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవన్నీ ప్రాక్టీసెస్ చేయితోటి చక్కగా చేసేసిన తర్వాత హ్యాండ్స్ని ఇలా షోల్డర్ లెవెల్లో ఉంచుకుని నీస్ని రైట్ దెన్ లెఫ్ట్, రైట్ దెన్ లెఫ్ట్, ఇలా రిలాక్స్ చేసేసేయండి. చూసారు కదా, నేను కొంచెం సేపు ప్రాక్టీస్ చేసిన దానికే విపరీతమైన స్వెట్ వచ్చేసింది. మీరు ఇట్లాంటి ప్రాక్టీసెస్ని 2 times 3 times రిపీట్ చేస్తే ఇక ఎంత మంచిగా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి చైర్ ప్రాక్టీసెస్ని ఇంక్లూడ్ చేసుకోండి. బెల్లీ ఫ్యాట్ని పోగొట్టేసుకోండి, అంతే. ఇక మాటలే ఉండవు అనమాట. ఆరోగ్యానికి మొదటి మెట్టు పొట్ట తగ్గించుకోవడం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.